హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అయితే జరిగినాయి. అలాగే ఇక్కడ మా ఆంటీ వాళ్ళు కూడా అభిషేకం చేయించుకుంటామన్నారు. నేను కిందకి వెళ్ళి వచ్చే కొంచెం సేపు పట్టిందిలేండి. కింద అమ్మవారి దగ్గర శుభ్రం చేస్తున్నా. ఇంకా వచ్చే లోపల ఇక్కడైతే అభిషేకం అయితే అయిపోయింది. మా ఆంటీకి అయితే కళ్ళు తిరుగుతున్నాయి అంట, అందుకని పడిపోయింది. కొంచెం మీరు కూడా హారతి తీసుకోండి. నేను వచ్చే లోపల అభిషేకం అయితే అయిపోయింది. వీడియో తీద్దామంటే ఇంకా తర్వాత స్వామివారికి ఇంకా అలంకరణ అయితే చేశారు. ఇక్కడైతే మా ఆంటీ వాళ్ళు షటకోపం అయితే పెట్టించుకుంటున్నారు. అలాగే మీరు కూడా అభిషేకం చేయించుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే మీద నెంబర్ పెడతాను, కాల్ చేయండి. మీరు కూడా చేయించుకోండి. ఇక్కడ మా నాన్న అయితే రుద్రాభిషేకం అయితే చేస్తున్నారు. తర్వాత మా ఆంటీ వాళ్ళు కూడా చేస్తారంట. ఇక్కడ మా ఆంటీ అయితే శివుడికి మరియు పార్వతీదేవికి పూలు అయితే పెడుతున్నారు. ఇంకొక ఆంటీ అయితే నెమల దగ్గర బొట్లు అయితే పెడుతున్నారు. అది కూడా చూడండి. ఇక్కడైతే మా ఆంటీ ముగ్గులు అయితే వేసేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మా ఆంటీ వాళ్ళు మేము కూడా రుద్రాభిషేకం చేస్తామని ఇక్కడైతే పాలు పోస్తున్నారు. తర్వాత వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. వారాహి అమ్మవారి దగ్గర అంతకుముందే కుంకుమార్చన చేయించుకున్నారండి ఒకళ్ళు. ఇంకా అలాగైతే తర్వాత నైవేద్యం కింద అయితే జీడిపప్పును మరియు కిస్మిస్సులు పెట్టాము. మా ఆంటీ వాళ్ళు అయితే చిలకడ దుంపలు తెచ్చారంట. తర్వాత వాళ్ళ కుంకుమ పూజ చేసి చిలకడ దుంపలు పెడదామని ఆగాము. తర్వాత అయితే నేను మా ఆంటీ వాళ్ళకి కుంకుమ పూజ అయితే చేశాను. మీకు కూడా చేయించుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే మీద నెంబర్ పెడతాను, చేయించుకోండి. ఇక్కడైతే అఖండవత్తి మాత్రం పెట్టాము, డైలీ వెలుగుతూనే ఉండిద్దండి అది. ఇక్కడైతే మా ఆంటీ వాళ్ళు నిష్టగా పూజ చేస్తున్నారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.